హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి1224. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇంక రోజులాగానే ఆవులతో పాలు పిండేసి ఇంకా ఆవుల తోటలో తోలుకుపోయి గొర్రెలంటికి కానీ ఆవులంటికి కానీ వెళ్ళటం. ఇంకా మా మదర్-ఇన్-లా పని నుంచి ఇంకా రాలేదన్నమాట, బయట పూల పనికి వెళ్ళి. అందుకనేసి ఇంకా నేను వెయిట్ చేయకుండా దీంతో పాలు తీసేస్తున్నాను అనమాట. ఇది తినడానికి ట్రై చేసినప్పుడు నేను తప్పించుకోగలుగుతాను, మోస్ట్లీ పడుతుంది ఒకసారి ఏటాలో, అందుకే ఇంతకుముందు పడింది. కాకపోతే ఇది తోకతో కొడుతుంది కదా, అప్పుడు నాకు చాలా చిరాకేసి కోపం వస్తుంది దీని మీద. ఇది నేను పిండినా అట్లనే చేస్తుంది, మా మదర్-ఇన్-లా పాలు తీసినప్పుడు కూడా అట్లనే చేస్తుంది. కాకపోతే ఇంకంతే, ఏదన్నా అయితే నాకే అవుతుంది కదా, నా కోడలు తప్పించుకుంటుంది కదా అనేసి ఆమె పిండుతుంది అంతే. ఒకవేళ నాకు పొద్దున్న టైం అనుకో, పాపకి క్యారీ రెడీ చేయాలి, కొంచెం కర్రీ విషయంలో లేట్ అవ్వచ్చు ఇంట్లో పనుల గురించి, అందుకనేసి పొద్దున్నే దీంతో పిండుతుంది. ఇంకా సాయంత్రం కూడా అంతే, ఆమె ఒకవేళ రాకుంటే నేను పిండుతా, ఉంటే ఆమె దీంతో పిండుతుంది. మా అత్తమ్మ ఇంకా ఇంకో ఆవుతోటి నేనే తీస్తాను అనమాట, ఈ ఆవుతోటి. ఇప్పుడు నేను పాలు తీస్తున్నాను కదా, ఈ ఆవు గురించి మీతో షేర్ చేసుకోవాలి. దూడ కనిపించుకోకుంటే 1/4 లీటర్ కూడా ఇది ఇవ్వదన్నమాట. అట్లాంటిది ఇవాళ దీని దూడ కొన్ని అనారోగ్య కారణాల చేత చనిపోయింటే ఫస్ట్ 2 డేస్ ఒక పెద్ద గ్లాస్ డన్ని కూడా పాలు ఇవ్వలేదు. 3వ రోజు పొద్దున సాయంత్రం కలిపి 2 లీటర్లు పాలు ఇచ్చింది. మామూలుగా ఇది ఇచ్చే పాలు 4.5-5 పచ్చగడ్డి కాలంలో ఇస్తుంది. ఇంకా 6 కూడా ఇచ్చింది. అయితే 2 రోజులు పూర్తి ఇవ్వకోకుండా 3వ రోజు మాత్రం పొద్దున 1 లీటర్ సాయంత్రం 1 లీటర్ ఇచ్చిందంటే మిగిలిన అన్ని పాలు అది దాచుకున్నట్టే కదా. దాని కెపాసిటీ నాకే ఆశ్చర్యమైంది, ఎట్లా దాచుకుంది ఇవి అన్నీ అనేసి. ఇంకా మేము ఇది ఎందుకో పాలు ఇవ్వట్లేదు, సోప్కి ఇడ్చట్లేదండి అని మేము డాక్టర్కి ఫోన్ చేస్తే మాకు వాళ్ళు ఏం చెప్పారంటే, పొద్దున సాయంత్రం దానిలో తీపి తగిలేలా అంటే బెల్లం వేయండి, రాను ఇస్తుంది, ఇవ్వలేదు కదా అనేసి మీరు వదిలేయద్దండి, కనీసం టీ గ్లాస్ ఇవ్వనివ్వండి, టీ గ్లాసు పిండుకొని వచ్చినా రాకపోయినా ఒక 10 to 15 minutes అట్లనే పిండుతూ ఉండండి అనేసి అన్నారు. లేదంటే ఆవు ఎండిపోతుంది అనేసి అన్నారు. సర్లే అనేసి మేము ట్రై చేస్తున్నాం, రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా దూడ ఎందుకు చచ్చిపోయింది అని మీరు నన్ను అడిగితే, ఫస్ట్ ఫీవర్ వచ్చింది, సెకండ్ థింగ్ దానికి పిడుతులు ఉన్నాయి. ఇంకా మేము పిడుతులు పోవాలి అనేసి మందు పట్టించాం, అది ఇంకా కొంచెం దానికి రివర్స్ అయ్యింది, ఆ ఫీవర్కి ఆ పవర్కి, ఆ మందు పట్టించింటే ఆ పవర్కి. సో అట్లా అంతకుముందు కూడా కొంచెం అది మేయకోకుండా ఉంది, దానికి కూడా మేము టానిక్లు పెట్టినా అయినా కుదరలేదన్నమాట. ఇట్లా 1కి 4 రీజన్స్ ఉన్నాయి. పొద్దున్నే టైం కుదరక ఇంకా మా ఫాదర్-ఇన్-లా మళ్ళీ కొంచెం కలుపు మొత్తం తీసేసి దొడ్లో కసు ఊడ్చేశారు. ఇంకా ఊడ్చినారు, ఇంకా ఎత్తడానికి టైం కుదరలేదన్నమాట. మేము కూడా రావడమే లేట్ వచ్చినాం. అందుకనేసి ఇంక నేను ఆవుల దగ్గర పోయినా, మళ్ళీ మధ్యాహ్నానికి మా హస్బెండ్ గొర్రెల దగ్గర, మా ఫాదర్-ఇన్-లా ఆవుల దగ్గర ఉంటున్నారు. ఇంక నేను ఇంటికి వెళ్ళే ముందు గొర్రెల దొడ్లోకి వచ్చి కసు అంతా ఎత్తేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకున్నాను అనమాట.
ఇవాళ అయితే గొర్రెలంటికి పోలేదు, ఆవుల దగ్గరికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే నైట్ మొత్తం బాగానే వర్షం పడింది, చేన్లకల్లా పోయినారు. అంటే రోడ్డు వైపు కాదు కానీ కొంచెం ఇంకో వైపు కూడా చేన్లు ఉన్నాయి. అక్కడ ఎట్లా దావులు ఉన్నాయో ఎప్పుడు వెళ్ళలేదు కదా చూద్దామనేసి మా ఫాదర్ ఇన్ లాను ఇంకా హస్బెండ్ వాళ్ళిద్దరే వెళ్ళారనమాట. ఇంకా నేను మీకు తెలిసిందే మన తోట చుట్టుపక్కలనే ఆవులు మేపుకుంటూ తిరుగుతూ ఉంటానన్నమాట. ఈరోజు చాలా తలకాయలు తిన్నాయి. నా తలకాయ తిన్నాయంటే నా తలకాయ తిన్నాయని కాదు కానీ కంప చెట్లలో బాగా తిరిగినాయన్నమాట. మేత ఉంది కదా అనేసి నేను అక్కడ తోలుకుపోయాను. ఇవేం చేసినాయి అసలుకి దావలే లేని కంప చెట్లలో బాగా దున్నాయి. వీటి వీపులకైతే అచ్చులు అట్లనే ఉన్నాయన్నమాట. ఇది గమనిస్తే ఉన్నాయి చూడండి. భలే చూసినావులే, మనిషి దూడడానికి లేదు, ఇవి అట్లే తోసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. ఎంతసేపుకి నియర్లీ ఒక 1 అవర్ పిచ్చి పట్టించినాయి నాకు మాత్రం. ఇంక నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, వీటిని అసలు తోలుకుపోకూడదు అనుకొని మళ్ళీ బయటికి తోలుకొని వచ్చాను. బయటకు వచ్చింది కూడా ఇవి ఎట్లా వచ్చినాయి, కాలువలో దిగి వచ్చినాయి. ఆ కాలువలో ఎట్లా దిగి వచ్చినాయి అంటే ఇవే స్విమ్ చేసి మళ్ళా పైకి ఎక్కి వచ్చాయన్నమాట. ఇంక నేనైతే మునిగిపోను కానీ సగం మనిషిని మునిగిపోయేంత లోతుంది. ఇంకా దాంట్లో ఏడొస్తావు, మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ స్టార్టింగ్లో నుంచి ఇక్కడికి వచ్చి సరిపోయింది నాకు. గొర్రెల విషయంలో బేసిక్గా ఈ సీజన్ వచ్చే లోపల గొర్రెలైనా ఆవులైనా బాగా గడ్డి మేత మేసేసి ఇట్లా గడ్డి మీద పడుకోవాల్సిన సీజను, కానీ అంత గడ్డి లేదు, అంత వర్షం కూడా రాలేదు అనేసి అన్నాను. ఇప్పుడు ఇవేం వేసినాయని నేను చెప్పలేను కానీ మంచి పచ్చగడ్డి మీదే పడుకొని ఉన్నాయన్నమాట, రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏమంటావు?